సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ వీడియో పర్టికులర్గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడబోతున్నానంటే, ఇప్పుడు ఎవరైతే 40 ఏళ్ల వయసులో ఉన్నారో, అంటే 1985, 86 ఆ టైంలో పుట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 39-40 ఇయర్స్ ఏజ్లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అందరూ కూడా 40 ఏళ్ల వయసులోకి వచ్చేసేసారు కాబట్టి, మరి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి మనం సంపాదించి పెట్టుకోవాల్సిన ఆర్థిక విషయాలు ఏంటి అసలు? సో 40 years ఈజ్ ఎ వెరీ 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 క్రూషియల్ ఏజ్. ఎందుకు అంటే మనకు చదువుకునేప్పుడు ఇంటర్మీడియట్ ఎలాంటి క్రూషియల్ ఏజో, ఇంటర్మీడియటే మనకు లైఫ్ టర్నింగ్. అప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చి కాలేజీ అనే ఒక దశలోకి వచ్చి మన కెరియర్ బాగుండాలి అనుకుంటే కాలేజ్ దశ నుంచి మనము మంచిగా వెళ్ళి చదువుకుంటే ఇంజనీరింగ్ 4 years ప్లస్ ఇంటర్మీడియట్ 6 yearsలో మీ కెరియర్ సూపర్ డూపర్గా మౌల్డ్ అవుతుంది. సబ్జెక్ట్ సెలక్షన్ అనేది ఇంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కనుక మీరు కష్టపడేసిన టైంలో కష్టపడకపోతే మీరు విశ్రాంతి తీసుకోవాల్సినప్పుడు కూడా కష్టపడాల్సి వస్తుంది. అవునా? ఈ 6 years కష్టపడండి. కష్టపడితే మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన టైంలో హ్యాపీగా విశ్రాంతి తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు కష్టపడకపోతే ఇక మీకు విశ్రాంతి ఉండదు, కష్టపడుతూనే ఉండాలి. నేను ఇంటర్ చదివేటప్పుడు మా కాలేజ్కి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చింది. సో ఆయన ఇదే విషయం చెప్పారు. మామూలుగా మీరు కనుక ఇప్పుడు పొద్దున్న మార్నింగ్ లేచి చదువుకుంటే మీరు కెరియర్లో బాగుంటే రేపు పొద్దున మీరు ఒక ఆఫీసర్ అయినా లేకపోతే ఏదైనా ఒక కెరియర్లో చాలా పెద్ద పోస్ట్కి అచీవ్ అవుతే మీరు 9 పడుకున్నా కూడా ఎవరైనా వస్తే సార్ పడుకుంటూ డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. సార్ రాత్రి కష్టపడ్డారు లేదా పడుకున్నారు, డిస్టర్బ్ చేయొద్దు అని వెయిట్ చేస్తారు. అంటే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు మీరు కష్టపడాల్సిన టైంలో కష్టపడితే. సో దట్ ట్రిగ్గర్డ్ మీ అలాట్. కనుక నేను అందరికీ చెప్తూ ఉంటాను, మీరు ఇప్పుడు 6 years ఏదైతే ఉందో ఈ 6 yearsలో మీరు మీ కెరియర్ని మౌల్డ్ చేసుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు కనుక మీరు పేపర్స్ పెండింగ్ లేకుండా ఎవ్రీ ఇయర్ మంచి స్కోర్ తోటి పాస్ అవుతూ సబ్జెక్ట్ నేర్చుకొని మీరు మంచి కెరియర్ని బిల్డ్ చేసుకుంటే యూ కెన్ ఎంజాయ్ ద ఎంటైర్ లైఫ్. ఈ 6 years ఈజ్ క్రూషియల్ ఫర్ యువర్ నెక్స్ట్ 60 years. అలాగే మీరు అడిగిన క్వశ్చన్కి 40 years ఏదైతే క్రూషియల్ పీరియడ్ ఉంటుంది, ఈ 40 years లోపల వాళ్ళు ఏవైతే మీరు అన్నట్టుగా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి ఆస్తులు కూడబెట్టుకోవాలి లాంటివి చేస్తే అక్కడ నుంచి ఇప్పుడున్న ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్లో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గోయింగ్ టు లివ్ అప్ టు 80 అనుకోవచ్చు. అవునా? అంటే మరో 40 సంవత్సరాల పాటు వాళ్ళు బతికుంటారు, జీవించాలి. ఇప్పుడు 40లో ఉండే వాళ్ళందరూ ఎగ్జాక్ట్లీ 40 ఉండేవాళ్ళు మరో 40 ఏళ్ల పాటు వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఫండింగ్ ఎవరు చేయాలి కదా? అంటే వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు పట్టుకుంటేనే కదా ఎండాకాలంలో పనికొచ్చేది. రిజర్వాయర్ ఎందుకు కట్టేది? అప్పుడు మనకు ఫ్యూచర్లో ఎండాకాలంలో ఉపయోగపడతాయి. అలాగే ఈ 40 years అనేది అంత క్రూషియల్ టైం. ఈ 40 years మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ చెక్ చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మినిమం ఒక 1 to 2 crores ఉండాలి. అది ఫ్యూచర్లో మనకు ఎటువంటి ఎయిల్మెంట్స్ ఉన్నా కూడా సరిపడలాగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం టర్మ్ ఇన్సూరెన్స్ మరీ పిస్నార్లాగా 50 లక్షలు 25 లక్షలు తీసుకోవద్దు. మినిమం మీ యొక్క సిటీసీకి 15 to 20 times ఉండాలి. ఎందుకంటే మీ యొక్క ఏజ్ పెరిగిన కొద్ది వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ లైఫ్ ఉందనుకోండి ఎవరికి నష్టం? కుటుంబానికి. లాంగ్ టర్మ్ లైఫ్ ఉందనుకోండి మీకు నష్టం. అంటే ఇఫ్ హ్యూమన్ బీయింగ్ లివ్స్ టూ లాంగ్, ప్రాబ్లమ్ ఫర్ అస్. ఇఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ టూ షార్ట్, ప్రాబ్లమ్ ఫర్ ద ఫ్యామిలీ. కరెక్టే. అంటే మీ జీవితకాలం తక్కువ ఉంటే కుటుంబం ఇబ్బంది పడుతుంది, జీవితకాలం ఎక్కువ ఉంటే మీరు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం. కనుక అది పడకుండా ఉండాలంటే 40 వరకల్లా మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ నుండి చూసుకోవాలి. అదైపోయాక ఎమర్జెన్సీ ఫండ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 40 తర్వాత మన జాబ్స్ అన్సర్టనిటీ, ఇప్పుడు ఏ వచ్చి జాబ్స్ని డిస్టర్బ్ చేస్తుందని చాలా వింటున్నాం మనం. కనుక ఇక్కడ టెక్నాలజీ షిఫ్ట్ జరుగుతుంది. ఆ టెక్నాలజీ షిఫ్ట్కి నేను అనుకూలంగా ఉన్నానా, నేను షిఫ్ట్ అవుతున్నానా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ షిఫ్ట్ కనుక మీరు ప్రాపర్గా అవ్వకపోతే ఓవర్ నైట్ మన జాబ్స్ పోయే అవకాశాలు ఉంటాయి. కనుక మీకు ఎమర్జెన్సీ ఫండ్ కనీసం 12 months ఉండాలి. ఎలా ఉండాలి 12 months? అది క్లిక్ ఇవే, అంటే బటన్ ఇవే, అంటే ఏటీఎం కార్డులు ఇవే ఉండాలి. అంతేగాని దాన్ని తీసుకుపోయి ఎక్కడో నేను క్రిప్టోలో పెట్టాను లేకపోతే ఇంకో చోట పెట్టాను అని చేయకూడదు. సో మనము ఒక లిక్విడ్ రూపంలో ఉండే ఒక లిక్విడ్ ఫండ్ అయి ఉండొచ్చు, డెట్ ఫండ్ అయి ఉండొచ్చు, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి అవ్వచ్చు. ఎటువంటి మార్కెట్ ఒడిదుడుకులకు లోన్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని 12 months సరిపడా ఉండాలి. ఎందుకంటే మనకు వేరే కెరియర్ షిఫ్ట్ అయినా ఒక 12 months ఈజ్ యాంపుల్ టైం. సో కనుక ఫస్ట్ మనము హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ 2 తీసుకున్నాక మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ 12 months అనేది కంపల్సరీ ఉండాలి. ఆ పీరియడ్ పెట్టుకోవాలి, 12 months పెట్టుకొని ఉండాలి. తర్వాత 40 years ఏజ్ వరకల్లా మీ సొంత ఇల్లు తీసేసుకొని ఈఎంఐస్ ఆల్మోస్ట్ దాదాపు పూర్తయిపోయి ఉండాలి.
లేదా 40స్కి వచ్చేప్పటికి నా ఈఎంఐస్ ఇప్పుడు స్టార్ట్ అయినా ఇంకా 15 సంవత్సరాలు కట్టాలి అంటే 40 to 55, 15 years ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నాం కదా, నేను నెక్స్ట్ 5 years నా జాబే గ్యారంటీ లేదు, నేను 40 వరకల్లా ఇంకా 15 years టర్మ్ ఉంది అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది మీరు ఎవరికైనా అడగండి, చాలామంది ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ అంతా వణికిపోతున్నారు వాళ్ళు. నేను ఇంకా 15 years కట్టాలి నా హోమ్ లోన్, నా జాబ్ తెలియదు ఏమైద్దో కనుక ఇంత లాంగ్ టెన్యూర్ ఉంచుకోలేను నేను అని ఫీల్ అవుతున్నారు. అందుకనే వాళ్ళు ఏం చేయాలి, తొందరగా ఇల్లు కొనుక్కోవడం అనేది జరిగిపోవాలి. 30-31 కల్లా ఒక 10-12 సంవత్సరాల లోపల క్లియర్ అయిపోవాలి. అంటే అట్లీస్ట్ 40 yearsకి వచ్చేప్పటికి ఇంకొక 3-4 years ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చివరి 5 yearsలో ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు, తీసేసుకుంటారు మొత్తం. కనుక ప్రిన్సిపల్ ఉంటుంది కాబట్టి ఒక 3-4 years ఈజ్ ఓకే. అంతేగాని ఇక్కడ నుంచి 40 నుంచి ఇంకో 15 years ఉండకూడదు. కనుక బై 40 వరకల్లా మనకు హెల్త్, టర్మ్, మెడికల్ ఎమర్జెన్సీతో పాటుగా ఆల్మోస్ట్ ఈఎంఐస్ క్లియర్ అయిపోయిన హోమ్ ఉండాలి, అంటే అన్నీ క్లియర్ అయిపోయి ఉండాలి అప్పటి వరకల్లా. తర్వాత మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేషన్ బీటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళాలి. అంటే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఉండాలి, అందులో కార్పస్ మంచి బిల్డప్ అయి ఉండాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మనం చాలాసార్లు రూల్ 15 చెప్తుంటాం కదా. రూల్ 15,000 15 years 50% CAGR కదా. గత 15 yearsలో ఇండియన్ స్టాక్ మార్కెట్ 16.2% ఇచ్చింది. గత 15 yearsలో ఇచ్చిందా? ఫ్యాక్ట్ అది. మీరు 15 years బ్యాక్ అంటే ఈరోజు 40 ఉన్న ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 40 years 20 years బ్యాక్ వాళ్ళ శాలరీలో కనీసం ఒక 10-15 వేలు సేవ్ చేసే కెపాసిటీ ఉందా? 15 years బ్యాక్ చాలా మందికి ఉంటుంది. చాలామంది 15 years బ్యాక్ ఒక 10-15 వేల రూపాయలు సేవ్ చేసే కెపాసిటీ ఉంటుంది కదా. ఎవరైతే 15 వేల రూపాయలు ఎవ్రీ మంత్ సేవ్ చేసుకుంటూ వస్తారో 15 yearsలో మనకు 16% వచ్చింది కాబట్టి 15 years వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ పోర్ట్ఫోలియో ఎట్ ద ఏజ్ ఆఫ్ 50కి ఒక 1 crore ఉంటుంది. అవునా? కానీ ఎంతమంది చేశారని ఒక స్టాటిస్టిక్స్ చేస్తే దాదాపుగా మీరు భూతద్దం పెట్టి వెతికినా ఎవ్వరు దొరకరు మీకు. అంటే 15 yearsలో 15,000 ఇన్వెస్ట్ చేసి పర్ మంత్ 15% ఎంజాయ్ చేసి పోర్ట్ఫోలియో 1 crore క్రియేట్ చేసుకున్న వాళ్ళు మీరు వెతికిన దొరకరు మీకు. ఎందుకంటే కన్విక్షన్ ఉండదు వీళ్ళకి. కన్విక్షన్ ఉండదు, నా జాబ్ గ్యారంటీ ఉంటుంది, నాకే ఇబ్బంది లేదు, నాకు క్విక్ రిటర్న్స్ కావాలి అని చెప్పేసి మనము ఒక 10 yearsలో ఎన్నైతే మిరాకిల్స్ చేయగలమో అవన్నీ మర్చిపోయి 1 yearలో చేయలేని పనుల గురించి ఆలోచిస్తారు. ఎలాబరేట్ చేస్తాను. నేను చెప్పే స్టేట్మెంట్ నేను చెప్పింది కాదు, ఒక గ్రేట్ ఎకనామిస్ట్ చెప్పాడు. మనము జనరల్గా ఏం చేస్తామంటే మన లైఫ్లో 10 yearsలో మనం చేసే వండర్స్ని వదిలేసి 1 yearలో నేను చేయలేను దాన్ని పాకులాడుతూ ఉంటారు. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్గా Dream11 క్లోజ్ అయింది, ఐడియా ఉంది కదా. దాంట్లో 26 crores అకౌంట్స్ ఉన్నాయి. దాని యొక్క CEO స్టేట్మెంట్ ఇచ్చాడు, మా దాంట్లో ఉన్న 26 crores అకౌంట్స్లో 99% ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ ఆర్ లూజింగ్ మనీ మినిమం ఎట్ ద రేట్ ఆఫ్ 10,000 ఈచ్ అకౌంట్. ఓన్లీ 1% కూడా ప్రాఫిట్ చేయట్లేదు. కానీ అందులో 26 కోట్లు ఓపెన్ చేశారు, 26 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. తర్వాత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ 92% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ అని మీకు సెబీ రిపోర్ట్ ఇచ్చేది, అందులో 22 కోట్లు ఉన్నాయి. తర్వాత క్రిప్టో కరెన్సీ అసలు ఓరు కనిపించారు వాళ్ళు డబ్బులు సంపాదించే వాళ్ళు, అందులో ఒక 12 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. 22 కోట్ల స్టాక్ మార్కెట్, 12 కోట్ల క్రిప్టో కరెన్సీ. కానీ డెఫినెట్లీ డబ్బులు ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్లో గట్టిగా 5 కోట్లు కూడా లేవు. చూసారా? అంటే 40 లోపల ఎవరైతే ఏం చేయాలో అదంతా పక్కన పెట్టి 1 yearలో ఏం చేయలేనో వాటి గురించి పాకులాడుతూ ఉంటారు. సో పాకులాడి ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కనుక మీరు 40 years వరకల్లా ఒక యాంపుల్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో పర్టికులర్గా, బికాజ్ ఇట్ బీట్స్ ఇన్ఫ్లేషన్, దిస్ ఈజ్ మిరాకిల్ దెన్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఈరోజు చూస్తున్నాం కదా, ఇల్లిక్విడ్ ఎంత ప్రాబ్లం ఉందో. అండ్ తర్వాత మీరు ఎటువంటి రియల్ ఎస్టేట్ తీసుకున్నా దానికి పెరిగిన గ్రోత్ రేట్ చూడండి, ఏది కూడా మీకు మ్యూచువల్ ఫండ్ బీట్ చేసే గ్రోత్ రేటే ఉండదు. ఎక్కడో ఒకటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ లాంటివి. కానీ మ్యూచువల్ ఫండ్ అలా కాదు. మార్కెట్ 15% ఇచ్చింది లాస్ట్ 15 yearsలో. దాదాపుగా యావరేజ్ ఎవ్రీ ఫండ్ హెస్ గివెన్ మోర్ దెన్ 12-13%. దట్స్ ద బ్యూటీ. సో ఇట్లా మనము ప్లాన్ చేసుకొని మనం ఫ్యూచర్ గోల్స్ చేసుకుంటే 40 to 80 లైఫ్ని పర్ఫెక్ట్గా లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. 40 సంవత్సరాల వయసు వచ్చే నాటికి మనం సంపాదించుకోవాల్సినవి, కూడబెట్టుకోవాల్సినవి ఏంటనే దాని గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.